మీద గంగాపురం వెంకరెడ్డి గారు నమస్తే చెప్పండి. నమస్తే అండి. ఏంటి పరిస్థితులు మొత్తం మీద హాట్ కామెంట్ల మీద నడుస్తుంది. ఒక్కసారిగా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ పౌరుషాన్ని లేపినట్టున్నారు. మొత్తం మీద ఏదైతే జై శ్రీరామ్ అనే నేపథ్యంలోని అమ్మలారా అక్కలారా తల్లులారా మీకు నేను వింటూ ఉంటాను, ఖచ్చితంగా మీ వెంబడే వస్తాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే పాలు పంచుకుంటున్నాయి అంటున్నారు. ఏ పాలు పంచుకున్నా కానీ అది తర్వాత విషయం. కానీ నిజంగా కష్టం వాటిల్లితే బీజేపీ వారి వెంట ఉంటుందా? ఎవరి వెంట? ఎస్, ప్రజల వెంట. ఎవరి వెంట? ప్రజల వెంట ఎందుకు లేదు? ప్రజల వెంట. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్న నేపథ్యంలోనే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నేపథ్యంలోనే నిజంగా జూబ్లీ హిల్స్కు మహారదశ పట్టబోతుందా చేస్తే గనక ప్రజలు ఓకే అంటే అది ఇస్తారనే నమ్మకం మీకుందా? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారా, ఆ ప్రాంత ప్రజల రక్షణ కోసం మీరు ముందుకు వస్తారా అనేటువంటి దాని మీద ఒక స్పష్టత మేము చెప్తూనే ఉన్నాము. మొత్తం ఇవాళ హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని మతతత్వమైనటువంటి పార్టీలు ఇవాళ చూసినారు ఏం మాట్లాడుతారు అనేటువంటిది. గతంలో మాట్లాడినారు, నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడినటువంటి అంశములు రాజ్యాంగ విరుద్ధమైనవి. అంబేద్కర్ రాజ్యాంగం మీద చేయి పెట్టి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అంశములు కావవి. కాంగ్రెస్ అన్నా ముస్లింలే, ముస్లింలన్నా కాంగ్రెసే, మీ ఇజ్జత్ మా ఇజ్జత్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే ప్రజల కోసం కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ అంటే ప్రజలు చెప్పుకోవచ్చు. కానీ మాట్లాడింది ఏంది కదా? దాని యొక్క అర్థం ఏంది అంటే ముస్లింలు వేరు, హిందువులు వేరు, మేము ముస్లింల పక్షాన్ని ఉంటాము అంటే హిందువుల పక్షాన్ని ఎవరు ఉండాలి? 80% జనాభా ఉన్నటువంటి హిందువుల పక్షాన్ని ఎవరు ఉండాలి అంటున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద ఉంది కాబట్టి ఇలా 20 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చినాం. దానికి కారణము ఇవాళ పాకిస్తాన్లో ఏం జరిగింది? పాకిస్తాన్ బొట్టు చూసి మన మహిళల యొక్క హత్య చేసి పరిస్థితి, తుపాకీ కాల్పులు జరిపినటువంటి పరిస్థితిలో మనం చూసాం. నిన్న మొన్న ఇంకొకటి మాట్లాడాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడినాడు? మేమేం చెప్పాము? కార్పెట్ బాంబింగ్ అనేటువంటిది మా టెక్నికల్గా మా పొలిటికల్గా ఆ సాయంత్రము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అంటే ఆ పద్ధతిలో కార్పెట్ బాంబింగ్ లాగా మనం ఇవాళ సాయంత్రము మొత్తం అన్ని కేంద్రాల లోపల, డివిజన్ల లోపల, జూబ్లీ హిల్స్లో కార్యకర్తలు నాయకులు వెళ్ళాలి, ప్రచారం చేయాలి అంటే ఆయన మాట్లాడింది ఏంటంటే కార్పెట్ బాంబింగ్ చేస్తారంటే వీళ్ళు పాకిస్తానుడు ముడ్డి మీద అంతా కూడా మీకు ఏం చేయలేనటువంటి వాళ్ళు, కొట్టలేనటువంటి వాళ్ళు. ఇదా అంటే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పాకిస్తాన్ చేసినటువంటి దురాశ చర్యలను మనం ఖండించి మన సైనికులు మన దేశం యొక్క రక్షణ కోసం అహిర్నిశలు కృషి చేసి ప్రాణత్యాగాలు చేసిన రకరకాల జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఒక ముఖ్యమంత్రి పాకిస్తాన్ గురించి మాట్లాడడం ఏంటండి? వెనకటి నుంచి కూడా ఇదే కాంగ్రెస్ యొక్క చరిత్ర. నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి లోపల హైదరాబాద్ సంస్థానంలో ఏం జరిగింది, దేశంలో ఏం జరిగింది వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడ పాకిస్తాన్లో ఇస్లామిక్ కంట్రీ అన్నారు. మనం అనలే, మన సెక్యులర్ కంట్రీ అంటున్నాం. అన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు. అందరినీ గౌరవిద్దాం, అందరినీ గౌరవించే పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితి. 1983 కంటే ముందు తెలుగుదేశం రావడానికి ముందు జ్ఞాపకం చేస్తాను రాజమౌళి గారు, మత కల్లోలాలు పాలించిన ఎవరండి? కాంగ్రెస్ పీరియడ్లో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మత కల్లోలకు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ మధ్యన ఉండేటువంటి వైషమ్యాలు, వాళ్ళ మధ్యన ఉండేటువంటి పదవి కాంక్ష మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఆ మాటకు వస్తే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మత కల్లోలు జరగలే. వాళ్ళు పాలించినప్పుడే మత కల్లాలు, పదవులు లేనప్పుడు మత కల్లోలాల గురించి మాట్లాడతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా మనకు కనపడుతున్నది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల 3వ స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్క టీవీలో మాట్లాడలేదు, 2-3 టీవీల్లో మాట్లాడలేదు. నిన్న నుంచి కూడా స్పష్టంగా వాళ్ళకి ఆలోచన వచ్చింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి ఇలా బట్టి విక్రమార్క లాంటి వ్యక్తి కూడా మీరు మమ్మల్ని రక్షించండి అంటున్నాడు. ప్రజలను రక్షించాల్సింది వాళ్ళు కదా. వాళ్ళు రక్షించడం అంటే ఏమర్థము? మేము పోతున్నాము, దిగజారిపోతున్నాము, కింద పడిపోతున్నాము, మమ్మల్ని లేచి నిలబెట్టండి అనేటువంటి పద్ధతి లోపల అజారుద్దీన్ తెచ్చిన రాజకీయ మతపరమైనటువంటి అంశములు ఇక్కడ జోడించి ఉన్నాయి. ఒకవేళ మీరు తేదలుచుకున్నట్టయితే అజారుద్దీన్ను ఎప్పుడో తేవాల్సింది, ఎన్నికలకు ముందే తేవాల్సింది. మీరు తెచ్చింది ఏంది? మీరు 2-3 సందర్భాల లోపల మనకు కనపడుతున్నటువంటిది మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారు. అంతర్గతంగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ను వాళ్ళు
పరిశీలించినారు, విశ్లేషించినారు. ఇవాళ ఏం చేయాలని అర్థమైతే లేదు. కాబట్టి 3వ స్థానంలో కాంగ్రెస్ పోయింది అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక విషయం, నేను ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను కాబట్టి ముస్లింలలో 2 రకాలుగా పోయినారు. మీరు ఇది ఫస్ట్ టైం మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్కు కొంతమంది, ఇంకో పార్టీకి కొంతమంది, మహిళల్లో ఒక పర్సంటేజ్ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తున్నారు. త్రిపుల్ తలాక్ గురించి ఇండిపెండెంట్గా ఆలోచించగలిగినటువంటి మహిళలు, మోదీ మా ఆత్మగౌరవాన్ని రక్షించినాడు అనేటువంటి పద్ధతిలో వాళ్ళ చైతన్యం వచ్చినటువంటి పరిస్థితి. హ్యాట్సప్ వాళ్ళకు కూడా, ముస్లిం మహిళలకు కూడా. కాబట్టి మోదీ పట్ల ఉండేటువంటి మోదీ, ఇప్పుడు మజ్లిస్ వేరు, ముస్లిమ్స్ వేరండి. మజ్లిస్ పార్టీ అనేటువంటిది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తుంది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఏం మాట్లాడినాడు? ఇదే మజ్లిసు, అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అన్ని ప్రాంతాల లోపల అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపిస్తాడు అన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి? మీరు ఎందుకు అంట కాగుతున్నారు వాళ్ళతోని? అలాయ్ బలాయ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళతోని? కాబట్టి ఒక విధానము లేనటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, మజ్లిస్ పార్టీ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఇద్దరిని, టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మధ్యవర్తిత్వం చేసి బీజేపీ వస్తే చాలా ప్రమాదం ఉంటుంది అని చెప్పడానికి అసదుద్దీన్ ఓవైసీ సోదరులు ప్రయత్నం చేసి విఫలం. ఆయన అక్కడ వెళ్ళిపోయినాడు బీహార్కు. ఇక్కడ ఉన్న అక్బరుద్దీన్ కూడా ఏం పట్టించుకుంటలేదు. ముస్లింల విభజన వచ్చింది. కానీ స్పష్టంగా రవీన్ కుమార్ ఏదైతే రవీన్ యాదవ్ అతనికి మాత్రమే 10%, 15% ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఏం బేస్ లేదు ఇక్కడ. వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తర్వాత కార్యకర్తలు అన్ని పార్టీలకు వెళ్ళిపోయినారు. కాబట్టి ఆ బేస్ మీద మజ్లిస్ క్యాండిడేట్కు కాంగ్రెస్ బుర్కా కప్పి పోటీ పెట్టినటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ దిగజారిపోయింది. వాళ్ళ క్యాండిడేటే లేడు. ఎట్లయితుందండి? ఏనాడన్నా చూసినాం మనం? ఒక మజ్లిస్ పార్టీ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి మళ్ళొక పార్టీలో పోటీ చేయడం అనేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇస్తారు టికెట్లు. కాబట్టి ఇవాళ గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. కాబట్టి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నదని ప్రజలు ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటిది వల్ల మీరు ఇంకా మీకు రిపోర్ట్ వస్తుంది. మా 15 మంది శాసనసభ్యులు కీలకమైన వాళ్ళందరూ కూడా ఇవాళ ఇప్పుడు సాయంత్రం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దూసుకొని వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకే రకరకాలుగా మాట్లాడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు, హిందూ ముస్లిం ఫీలింగ్ తెస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీనికి కారకుడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం.